ఎన్టీఆర్కు భారతరత్న కోసం ప్రయత్నిస్తాను వస్తుంది. భారతరత్న మంత్రి నారా లోకేష్ వెల్లడి చేసిన ఆయన స్ఫూర్తితోనే ఏపీలో సంక్షేమ పథకాలు అంటుండు నారా లోకేష్ గారు. ఎన్టీఆర్కి భారతరత్న కోసం ప్రయత్నం చేస్తాడట వస్తుందట. ఎట్లా వస్తుంది ఎన్టీఆర్కి? ఎన్టీఆర్ భారతరత్నకి ఎలిజిబులే, దాంట్లో డౌట్ లేదు. ఎలిజిబిలిటీ గురించి నేను మాట్లాడలే. భారతరత్న రావద్దు అని ప్రధానంగా కోరుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉండు, దాంట్లో డౌటే లేదు. అది స్పష్టంగా అర్థమవుతుంది గత చరిత్ర. ఎందుకు అంటున్నాం అంటే ఈ మాట ఎందుకు ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే, ఆయన ఏదో నేను ఇవాళ ప్రయత్నం చేస్తాను అంటుండు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చలవతోనూ ఉంది. భారతరత్న రావటం నిమిషం పనే, కానీ రానియరు. అది ఎవరు అందుకోవాలనేది సమస్య. భారతరత్న రాష్ట్రపతి చేతుల మీదుగా ఎవరు తీసుకోవాలా అనేది ప్రశ్న వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మీపార్వతి గారు తీసుకోవాలి. కాబట్టి ఆపేశారు. ఇక ప్రయత్నం చేస్తున్నాం వస్తుంది. ఎందుకు రాదు? నిజంగా మీరు ప్రయత్నం చేస్తే, ప్రయత్నం కాదు ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రయత్నం చేస్తే వాజ్పేయి గవర్నమెంట్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను గవర్నర్లు చేసిన, రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా నేనే చేసిన అంటుండు. ఈ భారతదేశానికి అత్యున్నతమైన పదవి భారత రాష్ట్రపతి. రాష్ట్రపతిని చేయగలిగిన ఆయన భారతరత్న తేలేడా? తెచ్చే చిత్తశుద్ధి ఉంటే. రాష్ట్రపతిని అపాయింట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పించే సత్తా చావ లేదా? ఆ రోజే ఉంది. ఇప్పిలే. ఇప్పిస్తే ఎవరు తీసుకోవాలనే ప్రశ్న. లక్ష్మీ పార్వతి గారు తీసుకోవాలా? వాళ్ళకి ఇష్టం లేదు. అదే అనమాట అసలు కథ. మళ్ళీ ఈ డ్రామాలు ప్రయత్నం చేస్తున్నాం. భారతరత్న ఇవ్వాలి, ఆయన ప్రతి వర్ధంతికి జయంతికి చెబుతుంటారు భారతరత్న ఇవ్వాలి. ఇస్తంటే ఓడొద్దు అంటుండు. ఇచ్చే స్థానంలో మీరే ఉంటారు, ఇంక ఇచ్చేదోడు. 96 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా మీరు ఉండి కేంద్రంలో చక్రం తిప్పింది మీరేనా? కేంద్ర ప్రభుత్వంలో గవర్నర్లని, మంత్రుల్ని, జడ్జీలని, రాష్ట్రపతులను నియమించే స్థాయి మీకు ఉంది అన్నారు, మీరే అన్నారు. ఇక భారతరత్న ఎంత చిన్నది, అదొక అవార్డే కదా, పదవి కాదుగా. ఇప్పియచ్చు. అయ్యాలి ఇప్పిలే. సరే ఇయ్యాలి ఏమైనా ఇప్పిస్తారా? ఇయ్యాలి కూడా మీకు 21 మంది ఎంపీలు సంజీవిని అన్నారు ఏపీకి. ఆ సంజీవినిలో ఇది కూడా వాడుకోవచ్చు. కానీ మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేస్తే గీస్తే ఆపటానికి ప్రయత్నం చేస్తారు. ఏమైనా కేంద్రం ఇస్తారంటే లేదు లేదు ఇప్పుడు వద్దులేండి, ఆపండి అని చెప్పి లక్ష్మీ పార్వతి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆపుతారు. తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు పోద్దో అప్పుడు ఓకే అంటారు. అప్పటిదాకా అనరు. ఇదంతా ఉత్తిదే. భారతరత్న ప్రయత్నం చేయడం కాదు, అది వస్తుంది అంటండి. ఎవడు ఆపుతుండు? వస్తే